అయితే ఈ రెండు లేని సంస్థ ఇటు ఆకాశానికి కానీ భూమికి కానీ లేకుండా మధ్య నిలబడ్డది ఇప్పుడు సుధాకర్ పీవీసీ. అంటే జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1978లో రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం కలిగించింది. ఆ ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం కలిగించినప్పుడు అప్పుడు మేము ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని మార్కెట్లో పైపులు తయారు చేసి అమ్మకం మొదలుపెట్టాము. దానివల్ల మంచి ఫలితాలు వచ్చినవి. ఒక ఎలక్ట్రికల్ పైపులే కాకుండా నీటి సమస్య ఏర్పడడానికి వచ్చినప్పుడు 1985 నుంచి మనకు వాతావరణంలో మార్పు వచ్చి వర్షాలు కూడా తగ్గిపోయాయి. సేద్యానికి నీటి అవసరం వస్తే మరి అప్పుడు ఉన్నటువంటి మోటార్లతో ఆయిల్ ఇంజిన్లతో నడిపేటటువంటి వ్యవహారం. అయితే ఇంత పైకి పంపలేక బావులు నీరు సరిగ్గా లేక వంపులు చేస్తే పైకి పోవడానికి కష్టమవుతుండేది. గడ్డలు పోస్తే దాంట్లో ఇక్కడి నుంచి అక్కడి నీరు భూమికి ఇనికిపోవడమే తప్ప మరి గమ్యస్థానానికి చేరకపోయేది. అందుకొరకే అప్పుడు పీవీసీ పైపులు బోర్లు మొదలు పెట్టాము 85లో. ఈ బావులతోటి కొన్ని పెట్టినప్పటికీ దాని తర్వాత బోర్లు వచ్చినాయి. ఆ బోర్ల వల్ల ఇవాళ 400, 500 కాదు 1000 అడుగుల లోతులో ఉన్నట్టు నీరును కూడా మనం తీసుకొని మన సేద్యానికి మనం తాగడానికి ఉపయోగించుకుంటున్నాం ఈరోజు. అంటే పీవీసీ పైపుల వల్ల ఐరన్ వల్ల జరిగేటువంటి నష్టాన్ని అన్నింటినీ నివారించగలిగింది. ప్రజలు కూడా దానికి అలవాటు పడ్డారు. ప్రభుత్వాలు కూడా ఇక్కడ పెద్ద ఇండస్ట్రీస్ రెజిన్ ఫ్యాక్టరీలు అయితే పెట్టినాయో అది కూడా నడుపుతున్నామన్నారు. మేము మొట్టమొదటి 78లో వచ్చినప్పుడు సంవత్సరానికి వచ్చే వరకు 100 టన్నులు కూడా వాడలేదు. కానీ ఇప్పుడు రోజుకి 150 టన్నులు వాడగలుగుతున్నాం. అంటే ప్రజల్లో డిమాండ్ పెరిగింది, వాళ్ళ అవసరాలు తీరుతున్నవి.